కళ్ళతో చూసింది కూడా నమ్మలేని రోజులు రాబోతున్నాయా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు మనిషి తన కళ్ళతో చూసిన దానిని, చెవులతో విన్న దానిని పరమ సత్యంగా భావించేవాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. కృత్రిమ మేధస్సు పుణ్యమా అని అబద్ధం కూడా నిజం కంటే అందంగా తయారవుతోంది. దీనికి ప్రధాన కారణం డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్ అనే వింత సాంకేతికతలు. ఒక వ్యక్తి ముఖాన్ని మరొకరి ముఖంతో మార్చేయడమే కాకుండా ఇప్పుడు వారి గొంతును కూడా అచ్చం వారిలానే సృష్టించడం సాధ్యమవుతోంది. ఈ మాయాజాలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక నాయకుడు నిజంగా మాట్లాడకపోయినా సరే, ఆయన మాట్లాడినట్లుగా ఆయన గొంతుతోనే అత్యంత సహజమైన వీడియోలు సృష్టించడం నేరగాళ్లకు సులభమైపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరినీ ఈ టెక్నాలజీ వదిలిపెట్టడం లేదు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎదుటి వ్యక్తి పరువు తీయడం లేదా సమాజంలో అల్లర్లు సృష్టించడం నిమిషాలలో చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల వాస్తవానికి కల్పనకు మధ్య ఉన్న తేడా పూర్తిగా చెరిగిపోతోంది. మనం చూస్తున్న వీడియో, వింటున్న గొంతు నిజమైనదేనా లేక కంప్యూటర్ సృష్టించిన భ్రమనా అని తెలుసుకోవడం సామాన్యులకు ఒక పెద్ద సవాలుగా మారింది. డిజిటల్ యుగంలో ముఖాన్ని, గొంతును మార్చే ఈ విద్య సమాజంపై ఎంతటి భయంకరమైన ప్రభావాన్ని చూపుతుందో సోషల్ మీడియాలో ప్రవేశిస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఏకంగా ముఖేష్ అంబానీ, ఆయన కొడుకు అనంత్ అంబానీలను వాడుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. జస్ట్ 27,000 పెట్టుబడి పెడితే లక్షల రూపాయలు ఎలా వస్తాయో వారు నమ్మకంగా వివరిస్తుండడం చూసి అదంతా నిజమేనని నమ్మేవారు మోసపోతున్నారు. వారే కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదొక్కటే కాదు, మన సోషల్ మీడియా ఖాతాలలో మనం పోస్ట్ చేసే చిన్న వీడియో కూడా ఇప్పుడు మనకు ముప్పుగా మారే అవకాశం ఉంది. నేరగాళ్లు మన గొంతును సేకరించి మనం ఎప్పుడూ అనని మాటలను అన్నట్లుగా వినిపించగలరు. ఈ సాంకేతికత వల్ల కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, దేశాల మధ్య శాంతి భద్రతలు కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ టెక్నాలజీని ఒక డిజిటల్ ఆయుధంగా పిలుస్తున్నారు. వ్యక్తుల ముఖాన్ని, గొంతును మార్చే ఈ విద్య వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది కంప్యూటర్ మెథడ్ ద్వారా పనిచేసే ఒక ప్రక్రియ. ఒక వ్యక్తికి సంబంధించిన వేలాది ఫోటోలు, వీడియోలను విశ్లేషించి ఆ వ్యక్తి మాట్లాడే తీరును, కళ్ళు ఆర్పే విధానాన్ని ఒక సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుంటోంది. ఆ తర్వాత వేరొకరి ముఖంపై ఈ వివరాలను అచ్చుగుద్దినట్లు అతికిస్తోంది. ఇక వాయిస్ క్లోనింగ్ విషయానికి వస్తే కేవలం 3 సెకండ్ల పాటు ఒక గొంతు రికార్డింగ్ దొరికితే చాలు, ఏఐ ఆ గొంతులోని ఆరోహణ, అవరోహణలను పసిగట్టేస్తోంది. మాటల్లోని పదాలు, ఉచ్చారణల శైలిని కూడా అది కాపీ చేస్తోంది. గతంలో ఇటువంటి పనులు చేయాలంటే పెద్ద పెద్ద స్టూడియోలు, నెలల తరబడి శ్రమ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు శక్తివంతమైన కంప్యూటర్ల వల్ల నిమిషాల వ్యవధిలోనే నకిలీ వీడియోలను, గొంతులను సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే అనేక దేశాధినేతల పేరుతో తప్పుడు వీడియోలు ఇప్పటికే బయటకొచ్చాయి. ఒక ప్రధాని యుద్ధం ప్రకటిస్తున్నట్లు లేదా ఒక నటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ప్రజలు వాటిని చూసి ఆ గొంతు విని నిజమని నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్లను తప్పుతో పట్టించడానికి ఈ పద్ధతిని విరివిగా వాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకి ఒక గండంగా తయారైంది. ఆర్థిక మార్కెట్లను కూడా ఈ నకిలీ వీడియోలు వణికిస్తున్నాయి. ఒక ప్రముఖ కంపెనీ యజమాని తన సంస్థ నష్టాల్లో ఉందని చెప్పినట్లుగా డీప్ ఫేక్ సృష్టిస్తే ఆ కంపెనీ షేర్ల విలువ క్షణాల్లో నేలమట్టమవుతోంది. అంటే కేవలం ఒక్క వీడియోతో, ఒక్క వాయిస్ మెసేజ్ తో కోట్ల రూపాయల సంపదను ఆవిరి చేయవచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు దీనిని ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం వారు డార్క్ వెబ్ వంటి ప్రదేశాలలో లభించే అత్యాధునిక ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఈ టూల్స్ ద్వారా సృష్టించిన వీడియోలలో, గొంతులలో సహజత్వం పక్కాగా ఉంటుంది. దీనివల్ల నిపుణులు సైతం ఇది అసలుదా లేక నకిలీదా అని తేల్చలేకపోతున్నారు. ఇది ఒక రకమైన డిజిటల్ మాయాజాలం. ఇందులో వాస్తవం అనేది ఒక మూల పడిపోయింది. ఈ టెక్నాలజీ ప్రముఖులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా పెను శాపంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈ పద్ధతిని బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుకుంటున్నారు. మహిళల ఫోటోలను సేకరించి వాటిని అభ్యంతరకరమైన వీడియోలోకి మార్చి వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. దీనికి తోడు వాయిస్ క్లోనింగ్ ద్వారా వారు చెప్పే అబద్ధాలు మరింత నిజంలా కనిపిస్తాయి. దీనివల్ల బాధితులు అనుభవించే నరకం వర్ణనాతీతం. మరోవైపు బ్యాంకింగ్ మోసాల్లో కూడా దీని పాత్ర పెరిగిపోతుంది. మీ ఇంట్లోని వారు లేదా మీ స్నేహితుల గొంతుతోనే ఒక కాల్ చేసి అత్యవసరంగా డబ్బులు పంపమని అడిగితే మీరు సహజంగానే నమ్ముతారు కదా. ఉదాహరణకు మీ కొడుకు లేదా కూతురు గొంతుతోని ఒక నకిలీ కాల్ రావచ్చు. వారు ఏదో ప్రమాదంలో ఉన్నారని, వెంటనే డబ్బులు కావాలని ఆ గొంతు కోరితే ఏ తండ్రైనా చలించిపోతాడు. కానీ ఆ గొంతు కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించబడిందని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
అంతర్జాతీయంగా ఇప్పటికీ ఇటువంటి కాల్స్ ద్వారా కోట్లాది రూపాయల దోపిడీ జరిగింది. కేవలం ఒక అర నిమిషం పాటు మీ గొంతు వింటే చాలు, మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడడం ఇప్పుడు ఏఐ ద్వారా చాలా సులభం. ఈ సమస్యను అడ్డుకోవడానికి సాంకేతిక సంస్థలు కొత్త పద్ధతులను వెతుకుతున్నా నేరగాళ్లు వాటికంటే వేగంగా అప్గ్రేడ్ అవుతున్నారు. చట్టపరంగా చూస్తే ఇటువంటి వీడియోలను సృష్టించడం, వ్యాప్తి చేయడం మన దేశంలో తీవ్రమైన నేరం. ఐటీ చట్టాల ప్రకారం దీనికి కఠినమైన జైలు శిక్షలు ఉన్నాయి. కానీ ఇంటర్నెట్ కు సరిహద్దులు లేకపోవడంతో ఒక చోట నుండి మరొక దేశంలోని వారిని వేధించడం వీరికి సులభతరం అవుతోంది. మన వ్యక్తిగత వివరాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకునేటప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పరిస్థితులు మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన ఈ కాలంలో మనకు తెలియకుండానే మన డిజిటల్ ఉనికిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక చిన్న క్లిక్ ద్వారా మన జీవితాలు తలక్రిందులయ్యే ప్రమాదం కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు, సామాన్య వినియోగదారులకు కూడా తప్పనిసరి అని ఈ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ ఒక పదునైన కత్తి లాంటిది. దీనివల్ల చనిపోయిన నటులను మళ్లీ తెరపైకి తీసుకురావడం లేదా భాషా సమస్యలను దాటడం వంటి కొన్ని మంచి ఉపయోగాలు ఉన్నా దీనివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ మాయాజాలం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే అప్రమత్తతే ఏకైక మార్గం. ఏదైనా ఆశ్చర్యకరమైన వీడియో చూసినప్పుడు అది నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. డీప్ ఫేక్ వీడియోల్లో ముఖం కదలికలు ఒక్కోసారి అసహజంగా ఉంటాయి. కళ్ళు ఆర్పే తీరులో లేదా మాటలకు పెదవుల కదలికలకు మధ్య చిన్న తేడా అనేది ఉంటుంది. గొంతులో కూడా ఒక రకమైన రోబోటిక్ శబ్దం ఒక్కొక్కసారి వినిపిస్తూ ఉంటుంది. వీడియోలోని కాంతి, నీడలు కూడా శరీరంతో సరిగ్గా సరిపోలేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సంచలన వార్త వచ్చినప్పుడు వెంటనే దానిని నమ్మకుండా అధికారిక వార్తా సంస్థలు ఏం చెబుతున్నాయో చూడాలి. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పుడు ఆ గొంతును బట్టి కాకుండా ఆ ఫోన్ నెంబర్ను బట్టి సరిచూసుకోవాలి. ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడవచ్చు. మన విజ్ఞత, ఆలోచన శక్తి మాత్రమే ఇక్కడ మనల్ని కాపాడుతోంది. డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్ సృష్టిస్తున్న ఈ మాయా యుద్ధంలో గెలవాలంటే ప్రజలందరిలో అవగాహన పెరగాలంటున్నారు విశ్లేషకులు.